అది విషయం. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. ఈ కథ డిసెంబర్ 2006లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. నేటి ఫాస్ట్ లైఫ్లో దూరంలో ఉన్న స్నేహితుల్ని, బంధువుల్ని తరచూ కలుసుకునేందుకు వీలు పడకుండా పోతోంది. కేబుల్ టీవీల పుణ్యమా అంటూ సోషల్ కాల్స్ కూడా తగ్గిపోయాయి. ఆ రోజు ఆదివారం. 2-3 మిత్రులనైనా పలకరించి రావాలని బయలుదేరాను. ముందు కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళాను. ఇంట్లోనే ఉన్నాడు వాడు. నేను వెళ్ళేసరికి ఎవరి మీదో కేకలు వేస్తున్నాడు. నన్ను చూడ్డంతో ఆప్యాయంగా ఎదురొచ్చి కౌగిలించుకున్నంత పని చేశాడు. ఎన్నాళ్లకురా అంటూ గదిలో పడుకుని ఉన్న కృష్ణమూర్తి తండ్రిని పలకరించి వచ్చి హాల్లో కూర్చున్నాం ఇద్దరమును. కృష్ణమూర్తి భార్య తెచ్చిచ్చిన కాఫీ సిప్ చేస్తూ, ఎవరి మీదరా పొద్దుటే అరుస్తున్నావు అని అడిగాడు కృష్ణమూర్తిని. వాడు జవాబిచ్చే లోపునే వాడి భార్య అందుకుని, ఆయనకు లోకువ నేనే కదన్నయ్యా అంది నవ్వుతూ. డెంగ్యూ దోమ ఏమైనా కుట్టిందా వీణ్ణి అన్నాను వీడి వంక చూస్తూ. దానికి ఆవిడే జవాబిచ్చింది. మామయ్య గారు బాత్రూంకి వెళుతుంటే మేము ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్లలేదని ఆ గొడవ. ఆయన అవసరం లేదు మొర్రో అంటుంటే మేమేం చేస్తాం? ఆశ్చర్యంగా చూశాను వీడి వంక. అవునరా సత్యం, నాన్నగారి వయసు 70 దాటిపోయింది కదా. ఆరోగ్యంగానే ఉన్నా నడిచేటప్పుడు అనుకోకుండా ఏ ఒళ్ళో తూలో కళ్ళు తిరిగో కింద పడిపోతేనో అన్నాడు వాడు. అయితే నేను వీడి వంక ఆశ్చర్యంగా చూసింది భార్య మీద కేకలు వేశాడని కాదు, తండ్రి మీద శ్రద్ధ వాడికి ఇంత హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చిందా అని. కారణం, నిన్న మొన్నటి వరకు తండ్రంటే అంటి ముట్టనట్టుగా ఉండేవాడు కృష్ణమూర్తి. ఆయన ఎప్పుడైనా నీరసంగా ఉండి చేయూత కోరితే విసుక్కునేవాడు కూడాను. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా వాడి ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే హేతువు కోసం మదిలోనే అన్వేషణ ప్రారంభించాను. వయసు పైబడితే మాత్రం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని మనం జబ్బు మనిషిలా ట్రీట్ చేయడం ఏం బాగుంటుంది చెప్పన్నయ్యా. మామగారు మంచం మించి లేచి నిలుచుంటే చాలు, అడుగులు వేయనివ్వరీన. పడిపోతారంటూ అతి జాగ్రత్త చూపుతూ సైకలాజికల్గా ఆయనలో భయాన్ని రేకెత్తిస్తున్నారు ఫిర్యాదు చేసింది కృష్ణమూర్తి భార్య. ఆశ్చర్యంగానే ఉందమ్మా, అసలు ఈ ఫోబియా ఎప్పటినుంచి ఆరంభమైంది వీడికి అని అడిగాను విస్తుపోతూ. ఈ మధ్యే వారం నుండి అందామె వాడి ముఖంలోకి అనుమానంగా చూస్తూ. మీ నాన్నగారి పేరుతో లాటరీ ఏదైనా తగిలిందేమిట్రా అని అడిగాను. వాడి భార్య కిసుక్కున నవ్వింది. నా భావం అర్థమైనట్టు మోచేత్తో నా డొక్కలో పొడిచాడు కృష్ణమూర్తి. ఏడిసావులే, ఆస్తి కోసం కాకా పట్టేవాడిలా కనిపిస్తున్నానట్రా నీకు అన్నాడు కోపం నటిస్తూ. కృష్ణమూర్తి తండ్రి బిజినెస్లో బాగానే సంపాదించాడు. ఏకైక సంతానం కావడంతో అదంతా కృష్ణమూర్తికే చెందుతుంది. తల్లి కాలం చేసి కూడా 5-6 ఏళ్ళైపోయింది. ఏదేమైనా తండ్రిని వాడు శ్రద్ధగా చూసుకుంటున్నందుకు సంతోషం కలిగింది నాకు. నా అనుమానాన్ని పటాపంచలు చేయడానికి అన్నట్టు వారం క్రితం మన సీతారాం తండ్రి కింద పడి తుంటి ఎముక విరగ్గొట్టుకున్నాడు తెలుసా అని అడిగాడు. తెలీదన్నాను. ఆపరేషన్ చేస్తే కాంప్లికేషన్ రావచ్చునని ఎటూ తేల్చకుండా ఉన్నారు డాక్టర్సు చెప్పాడు. సీతారాం మా ఫ్రెండు. అతని తండ్రికి 75 ఏళ్లుంటాయి. చానాళ్లుగా అనారోగ్యంతో మంచానికే అంకితమైపోయాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు బాత్రూంకి తప్ప లేచి నడవడు. అప్పుడే నడక నేర్చుకున్నట్టు తప్పటడుగులేస్తుంటాడు. అతనికి ఇంకా ఓ కూతురు కొడుకు ఉన్నా పెద్ద కొడుకైన సీతారాం దగ్గరే ఉంటాడు. సీతారాం, అతని భార్య, పిల్లలు ముసలాయిని చాలా శ్రద్ధగా చూసుకుంటుంటారు. సీతారాంకు తల్లి లేదు. తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుల్ని సీతారాం వాడుకోడు. వాటిని బ్యాంకులో వేసి పండగలకు పబ్బాలకు చెల్లెలికి తండ్రి ద్వారానే ఇప్పిస్తుంటాడు. అదే ఊళ్ళోనే చిన్న కొడుకు మంచి స్థితిలోనే ఉన్నా తండ్రి గురించి అంతగా పట్టించుకోడు. సీతారాం తండ్రి ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాడని విని రూమ్ నంబర్ తీసుకుని అతన్ని చూసి వద్దామని బయలుదేరాను. నేను హాస్పిటల్కి చేరుకునేసరికి సీతారాం అక్కడే ఉన్నాడు. అతని తండ్రిని పరామర్శించి ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పనందుకు సీతారాంని చీవాట్లేశాను. అప్పుడు చెప్పాడు అతను. తండ్రి మంచం మించి లేచి నిల్చుంటే హఠాత్తుగా కళ్ళు తిరగడంతో నేల మీద పడిపోయాడట. కోడలు కంగారు పడుతూ పైకి లేవదీస్తే నిలుచోలేకపోయాడట.
కూర్చోలేక గిలగిల్లాడిపోయాడట. ఆమె ఫోన్ చేస్తే సీతారామ ఆఫీసు నుంచి పరిగెత్తుకొచ్చాడట. వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆ హాస్పిటల్కి తీసుకువచ్చి అడ్మిట్ చేశాడట. డాక్టర్స్ ఏమన్నారు అని అడిగాను. తుంటికి ఆపరేషన్ చేయాలట, చేస్తే హార్ట్కి రిస్క్ ఉందట అన్నాడు దైన్యంగా. సారీ, నీ మెంటల్ కండిషన్ అర్థం చేసుకోకుండా నీ మీద కోపగించుకున్నాను అన్నాను. ఇది చాలదన్నట్టు పోలీసులు బెడదొకటి అని సీతారాం అంటుంటే ఆశ్చర్యంగా చూశాను. అదే నాన్న ఎలా పడిపోయారో వివరించినా ఈ హాస్పిటల్ వాళ్ళు దీన్ని మెడికో లీగల్ కేసుగా రిజిస్టర్ చేశారు. అదేమిటి? తెల్లబోయాను నేను. కాలు తూలి నేల మీద పడితే మెడికో లీగల్ కేసా? అవునరా, ఈ మధ్య ఇలాంటి కేసులన్నిటినీ అలాగే ట్రీట్ చేస్తున్నారట చెప్పాడతను. వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళొచ్చి అర్థం పర్థం లేని ప్రశ్నలతో మా ప్రాణాలు తీయడమును. ఏమంటారు వాళ్ళు? ఆయన అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచం మీదే ఉన్నారని, లేచి నిలుచుంటే కళ్ళు తిరిగి పడిపోయారని మేమెంత మొత్తుకున్నా వినకుండా ఏవేవో స్టూపిడ్ క్వశ్చన్స్ వేస్తున్నారు. ఎలాగోలాగున మా నుంచి ఫోర్స్డ్ కన్సెషన్ ఏదో రాబట్టేందుకు వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే అంటూ మళ్ళీ ఏమేం ప్రశ్నలు వేశారో చెప్పుకొస్తుంటే నిర్ఘాంతపోవడం నా వంతయింది. ముసలాయిన్ని ఎవరు తోసేశారు? ఎలా తోసేశారు? ఎక్కడి నుంచి తోసేశారు? ఎందుకు తోసేశారు? ఆయనకు వెనక ఆస్తిపాస్తులేమున్నాయి? అవన్నీ ఎవరికి చెందుతాయి? ఆయన వీలునామా ఏదైనా రాశారా? డైరెక్టర్ బెనిఫిషియరీ మీరే. మీ భార్య మీ తండ్రిని సరిగా చూసుకుంటుందా? నువ్వు ఇంటి దగ్గర లేనప్పుడు ఆవిడే అతన్ని తోసేసి ఉండొచ్చుగా. ఇదట పోలీసుల ఇంటరాగేషన్ ధోరణి. తలుచుకున్నప్పుడల్లా వచ్చి మళ్ళీ బుర్రలు తినేసి చివరికి కేసు రాసుకుని వెళ్లారట. సింపుల్ విషయాన్ని మెడికో లీగల్ కేసుగా ఎలా చేశారో హాస్పిటల్ అథారిటీస్ నిలదీయలేకపోయావా అన్నాను నేను కాస్త కోపంగా. అది చేశాను. ఈ మధ్య ఆస్తి కోసమో మరే కారణంగానో అయిన వాళ్లే వృద్ధులకు అపకారం తలపెడుతున్న కేసులు చాలా వస్తున్నాయట. అందుకని వారికి చెందిన యాక్సిడెంటల్ ఫాల్స్ని సైతం మెడికో లీగల్ కేసులుగా రిజిస్టర్ చేసి పోలీస్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా ప్రభుత్వం జారీ చేసిందట. నా నోటమ్మట మాట రాలేదు. అంతలోనే హఠాత్తుగా స్ఫురించింది నాకు. కృష్ణమూర్తికి తన తండ్రి మీద శ్రద్ధ అంత హఠాత్తుగా ఎందుకు పుట్టుకొచ్చిందో. అది తండ్రి మీది ప్రేమ కాదు, ఆయన కింద పడి ఏ ఫ్రాక్చరో చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందన్న భయం. కానీ ఉద్దేశం ఏదైనా వాటిని మెడికో లీగల్ కేసులుగా పరిగణించడం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్న నా మెదడులో తేలుకొండిలా పొడుస్తూనే ఉంది ఇప్పటికీనూ. కథ సమాప్తం.